హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. నా పేరు బాలాజీ. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఓం నమో వెంకటేశాయ. ముందుగానే మనం దేవుణ్ణి చూసామండి. మనందరం బాగుండాలని ముందుగానే దేవుణ్ణి చూసామండి. ఈ వీడియో చేసేది ఉగాది పండగ కోసమండి. ఈ స్వీట్లన్నీ ఆ గుళ్ళో ఇవ్వాలని చేశానండి. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ బాదుషాలండి. ఇది ఎలా చేయాలో చేస్తా మనం ఇంకా వీడియోలో మాట్లాడుకుందామండి. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని 2 కిలోల మైదా అండి జల్లించుకుందాము. ఈ ముందుగా మనం గుడి చూసాం కదండి, ఆ గుడి గురించి చెన్నైలో ఉందండి. రాయపురం మేము ఉండే ఏరియా అండి అది. అందరూ మన వాళ్ళే, తెలుగు వాళ్ళే అందరూ. రాయపురం ఆంజనేయ నగర్ 5వ వీధి అండి ఆ గుడి ఉండేది. ల్యాండ్ మార్క్ వచ్చి శాండ్లీ హాస్పిటల్. ఈ చివరన ఆ క్లిప్ పెడతానండి, ఎందుకంటే కాపీ రైట్స్ ఇష్యూ ఉంది యూట్యూబ్లో. అందువల్ల సౌండ్ లేకుండా పెడుతున్నాను, నేనే మాట్లాడతానండి. వీడియో చివరన చూద్దామండి. ఆ వీడియో లింకు 3 నిమిషాల వీడియో అండి. అది ఫేస్బుక్లో పెట్టి ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి, అది కూడా చూడండి. ఇంకా రెసిపీలోకి వెళ్తే, నేను ముందుగా చేసిన లడ్డూలు 2 కిలోలతో 200 లడ్డులు అండి. చాలామంది సపోర్ట్ చేశారండి, మంచి కమెంట్లు పెట్టారు, చాలామంది లైకులు చేశారు, చాలామంది సబ్స్క్రైబర్లు వచ్చారండి. ఈ రెసిపీ ఉగాది రోజు చేసిందండి, కాకపోతే ఇది వీడియో పెట్టడానికి లేట్ అవుతుంది. ఎడిటింగ్ అన్నీ చూసుకొని నిదానంగా, చాలా ముఖ్యమైన వీడియో అండి ఇది, అందువల్ల కొంచెం చూసుకొని నీట్గా పెడతాం అనుకున్నానండి, అందువల్ల లేట్ అవుతుంది. ఇప్పుడు ఈ రెసిపీ బాదుషాలు కూడా సేమ్ క్వాంటిటీ అండి. 2 కిలోల మైదా ఫుల్గా జల్లించుకుంటున్నాను. అదే గిన్నెలు, అదే క్వాంటిటీ, సేమ్ అదే అండి. ఎందుకంటే అది పెట్టిన వేళ విశేషం బాగా కుదిరినాయి అండి లడ్డూలు. ఈ బాదుషాలు కూడా బాగా కుదరాలని చేస్తున్నానండి. ఇది ఈ విధంగా బాగా జల్లించుకొని చేసుకుంటే బాగా సాఫ్ట్గా ఉంటుందండి, గడ్డలు లేకుండా ఉంటుంది. మనం మొత్తం పిండి జల్లించుకొని ఇంకా పిండి కలపడం మొదలు పెట్టుకోవాలండి. కొంచెం టైం పట్టద్దండి, ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ కాబట్టి మనం కొంచెం నిదానంగా చేసుకోవాలండి. మొత్తం జల్లించి అయిపోయిందండి. చూడండి, 2 కిలోల పిండి. ఇప్పుడు మనం నడువులో అట్టా చేసుకుందాం, రౌండ్గా చేసుకుని అందులో ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. ఒక 1/4 స్పూన్ చాలండి, చిన్న చిటికెడు. కొంచెం స్వీట్లో ఉప్పు కలిస్తే కొంచెం ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి, బాగుంటుంది. సరిపోద్దండి ఉప్పు. ఇప్పుడు వంట సోడా అండి, వంట సోడా కొంచెం వేసుకుంటున్నానండి, ఎక్కువ వేసుకోవద్దండి, ఏదో కొంచెం పొంగడానికి వేస్తున్నానండి. కొంచెం బేకింగ్ సోడా వేసుకుందామండి. ఈ 2 కొంచెం కొంచెం వేసుకున్నానండి. ఎక్కువ వేసుకుంటే ఎక్కువ తినకూడదండి, హెల్త్కి మంచిది కాదు. అందువల్ల కొద్దిగా ఏదో అది కొంచెం ఉప్పాలని వేస్తున్నానండి. తర్వాత నెయ్యి వేసుకోవాలండి. నేనైతే 1/2 కిలో తీసుకుంటున్నాను నెయ్యి, అలాగే వేస్తున్నానండి, కాగపెట్టలేదు. ఇది లైట్గా అలా కలుపుకొని ఇప్పుడు మనం ఇందులో నెయ్యి కలపాలండి. అదిగోండి, మొత్తం 1/2 కిలో నెయ్యి అండి అది. ఈ 2 కిలోలకి అది సరిపోద్ది. నెయ్యి వేస్తే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుందండి బాదుషాలకి. పిండి కూడా సాఫ్ట్గా అవుద్దండి, సాఫ్ట్గా ఉంటుంది. ఇంకా మనం కలుపుకొని ఒకసారి వాటర్ పోసుకొని పిండి కలిసేలాగా బాగా కలపాలండి. కొంచెం ఓపికతో నిదానం కలపాలండి, అప్పుడుదా మనకు సాఫ్ట్గా వస్తుంది. పిండి బాగా నానాలండి కలిపినాక. చూడండి, బాగా కలుస్తుందండి.
ఇప్పుడు వేసినవన్నీ ఆ పిండికి 2 కిలోల పిండికి పట్టాలండి. బాగా నీళ్ళు పోయక ముందే బాగా కలుపుకున్నాక తర్వాత వాటర్ యాడ్ చేసుకుందామండి. ఆ పిండి కలిపేంతలకు ఎంత కావాలో అంత నీళ్ళు పోసుకోవచ్చండి. ఒకవేళ గట్టి పడే వరకు కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా పోసుకొని కలుపుకుంటున్నానండి. కొద్ది కొద్దిగా పోసుకుంటా కలుపుకుందాము. సగం కలిసిందండి. దానికి సరిపడా నీళ్ళు పోసుకుంటా కలుపుకోవాలండి. అలా కలుపుకుంటా ఉంటే మనకు సాఫ్ట్గా వచ్చేస్తుందండి. చూడండి, పిండి బాగా దగ్గరికి వచ్చిందండి. ఈ విధంగా కలుపుకొని మనము అది ఒక కవర్ నాననియాలండి బాగా. ఇప్పుడు అంతలోకి బాగా కలిపి బాగా సాఫ్ట్గా అయిందండి. ఇంకా మనకి నానితే బాగా సాఫ్ట్గా ఉంటుందండి. చూడండి, బాగా ఈ మాదిరిగా మంట మొత్తం కలిసేటట్టు బాగా పిసుకోవాలండి. ఎక్కడ పిండి మిగలలేదండి, ఫుల్గా కలిపేసాను. ఇప్పుడు ఒక కవర్ నానబెట్టుకుందామండి. బాగా మూత పెట్టి గిన్నె పెట్టి మూత వేసి ఒక కవర్ నానాలండి బాగా. అంతేనండి. ఈ మరి గాలి పోకుండా పెట్టుకొని తీసి పక్కన పెట్టుకుందామండి ఒక కవరు. తర్వాత మనం ఇది చేసుకుందాం, బాదుషాలు చేసుకుందాము. ఇంత లోపల మనం పాకం పెట్టుకుందామండి. పాకం కాయాలి, ఆ ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుందామండి. తర్వాత ఇప్పుడు పంచదార వేసుకుందామండి. 2 కిలోలు మొత్తం 1 కిలో వేసానండి. ఇంకో కిలో వేస్తున్నానండి. ఆ చక్కెర మునిగేంత వరకు నీళ్ళు పోయాలండి. చక్కెర మునిగితే చాలు. చూడండి, ఒక కప్పు నిండా పోస్తున్నాను. ఇంకొంచెం, ఎందుకంటే పాకం ఎక్కువ ఉండాలండి, బాదుషాలు పీల్చుకోవాలి కాబట్టి. ఇదే మనకి ఎక్కువ వచ్చేస్తుంది కాగితే. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి. అడుగు అంటుకు ఒకే దిక్కు ఉంది కాబట్టి ఇప్పుడు కలిపితే అడుగు అంటుకోకుండా ఉంటుందండి. ఆ పచ్చదార వేడెక్కి అలా కరుగుతూ ఉంటుంది. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి. నేను మీడియం ఫ్లేమ్లో పెట్టినాను. ఇంకా కలుపుతూ ఉంటే అది కరిగిపోతుందండి. చూడండి, బాగా ఉడుకుతుందండి పాకము. ఆ అలిక అనేది పైకి వస్తుందండి, చక్కెరలో ఉండేది. ఆ నీరంతా ఎత్తేసుకుందాం మనము. అలికంతా తేరద్దు, పక్కకు వస్తుంది. చూడండి, సైడ్లో తెలుస్తుంది కదండి, తెల్లంగా ఉంది. అదంతా తీసేయాలండి. పంచదారలో ఉండే అలికండి ఇది. ఇప్పుడు అదంతా తీసేసినాక కొంచెం యాలకుల పొడి అండి దంచి వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం. ఈ పాకంలోనే వేస్తే బాగుంటుందండి స్మెల్. ఆ ఫ్లేవర్ బాగా కలుస్తుందండి.
అందువల్ల కొంచెం యాలక్కాయలు తీసుకొని దంచి వేసుకున్నానండి. ఒక 13, 14 ఉంటాయండి యాలకులు. అది దంచి వేసుకొని కలుపుకుంటున్నానండి. అంతేనండి, పాకం వచ్చి మనకు దగ్గర పడుతుంది. ఒక తీగలాగా వస్తే సరిపోద్దండి. అది మనం చెక్ చేసుకొని దింపుకుందాము. చూడండి, బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు మనకు పాకం దగ్గరికి వస్తుంది. ఒక నిమ్మకాయ అండి కోసుకొని మనం పిండుకుందామండి. ఎందుకంటే జీరా అనేది గట్టి పడకుండా ఉంటుంది. మొత్తం ఒక నిమ్మకాయ పిండానండి, సరిపోద్ది దానికి. అంతేనండి, మన పాకం రెడీ అయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి కలుపుకున్నాక దింపి పక్కన పెట్టుకోవాలండి. ఇది ఉడుకారకూడదండి, మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఉడుకులోనే ఉండాలి. ఇప్పుడు మనం బాదుషాలు కాల్చిన వెంటనే దాంట్లో వేయాల్సి వస్తుందండి. అందువల్ల అది పక్కన పెట్టేసి, ఇప్పుడు బాగా పిండి నానిపోయిందండి. ఒక కవరు చూడండి బాగా ఉబ్బింది. చూడండి బాగా సాఫ్ట్గా ఉందండి. ఒక కవరు నానింది. ఇప్పుడు ఈ నానిన పిండిని ఒకసారి కలుపుకుందామండి బాగా. చూడండి బాగా సాఫ్ట్గా ఉందండి. ఈ పిండి కానీ ఒక కలుగు లూసుగా ఉంటే మైదా పిండి వేసుకోవచ్చండి. నాకు కరెక్ట్గా ఉంది. సపోజ్ నీళ్ళు ఎక్కువై కొంచెం లూస్ అయిందంటే మైదా పిండి కలుపుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా చుట్టుకొని మన బాదుషా షేప్కి తెచ్చుకుందామండి. రౌండ్గా చుట్టి అలా ప్రెస్ చేస్తే మనకి అది సైజు చిన్నదిగా ఉందండి. నూనెలో వేస్తే ఇంకా ఉబ్బొద్దండి. నడువులో వచ్చి ఒక హోల్స్ ఒకటి పెట్టుకుంటే మనకి అది లోపల అనేది బాగా వేగద్దండి. పైన కాక లోపల కూడా బాగా వేగాలండి. ఇదో ఈ విధంగా చేసి పెట్టుకుందామండి అన్నీ. నేను ఈ మొత్తం పిండి ఎత్తట్లేదండి, ఊరికే చేసి చూపించడానికి చూపిస్తున్నాను. వీడియో లెంత్ ఎక్కువ అవుద్దని నేను కొన్ని మాత్రం చేసి చూపిస్తున్నానండి. చూడండి ఈ విధంగానే చేసుకోవాలండి అన్నీ. ఈ మొత్తం 200 పైనే వస్తాయండి బాదుషాలు. మనం చిన్న సైజుగా అనుకుంటున్నాము, కానీ నూనెలో ఫ్రై చేస్తే అది కొంచెం ఉబ్బొద్దండి. సైజు కరెక్ట్గా మనం చూసి మనకు కావాల్సిన సైజులో మనం చేసుకోవచ్చండి. ఇది అందరికీ ఇవ్వాలనే నేను ఒక మీడియం సైజులో చేస్తున్నానండి. అంతేనండి, ఈ మార్కు ప్రెస్ చేసి నడువులో ఒక హోల్ చేస్తే అంతేనండి. ఈ విధంగా అన్నీ మొత్తం పిండి చేసుకుందామండి. ఇప్పుడు మాత్రం ఇవి చూపిస్తున్నా మీకు. ఈ విధంగానే నేను మొత్తం అన్నీ 3 భాగాలు పెట్టుకుంటున్నానండి చేసి. చూడండి 2 భాగాలు ఇవి. ఇంకా ప్లేట్లో ఉన్నాయండి. ఇంకో ప్లేటు కింద ఉండేది అదో చూస్తున్నారు, చాట్లో ఉన్నాయి. అదిగోండి ఆ ప్లేట్ కూడా. ఇవన్నీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని మంట వచ్చి లో ఫ్లేమ్లోనే ఉండాలండి. కడాయి పెట్టుకుందాము. ఇప్పుడు 2 కిలోల నూనె అండి, మంచి నూనె. అది పోసుకొని సిమ్లోనే అది కాగాలండి. ఒక అలుగు హీట్ అవుతుందండి. ఆ హీట్ అయ్యేటప్పుడే
మనము ఒక్కొక్కటిగా అందులో వదలాలండి, వేసుకుందాం. అలా మునిగే ఉంటుందండి. ఆ హీట్ అవ్వంగా అది అట్టే పైకి వస్తుందండి. మనం ఎక్కువ ఉడుకులు వేసినామంటే పైన సరి కాలదండి లోపడంతా. ఇది లో ఫ్లేమ్లో ఉండే కుక్ అవ్వాలి. ఆ తర్వాత ఒక కలుగు అన్నీ పైకి వచ్చినాక మనం మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుందామండి. అన్ని భాగాలు ఇదే విధంగా టెంపరేచర్ తగ్గించి కాలవాలి. మళ్ళీ ఫ్రై అయినాక మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలండి. ఎక్కువ వేడి మీద కాలిస్తే చాలా క్రిస్పీగా అయ్యి తినడానికి బాగుంటుందండి. ఈ మరుగు లో ఫ్లేమ్లోనే ఉండి కొంచెం ఫ్రై అయినాక మనం మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలండి. ఆ కడాయికి సరిపోయేంతలు వేసుకుందామండి బాదుషాలు. అయితే ఇది కొంచెం స్లోగా హీట్ అవుతుందండి, లో ఫ్లేమ్లో ఉంది. మనకి ఇలాగదే హీట్ అవ్వాలి, అయితే కొంచెం టైం పట్టద్ది. చూడండి, ఒక్కొక్కటి నిదానంగా వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక భాగం వేసుకున్నానండి. ఊరికే ఆయిల్ అట్ట అని లైట్గా కలిపితే మనకి అది హీట్ అవుతుందండి, అత్తుకోలేదు కింద. ఒక భాగం వేసుకున్నానండి మొత్తం. ఇప్పుడు ప్లేట్ పెట్టుకుంటున్నాను ఆడ. చూడండి, హీట్ అవుతా అలా పైకి వస్తున్నాయి చూడండి. ఇవన్నీ పైకి తేలినాక మనం మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుందామండి మంటని. చూడండి, అయ్యేలు వేసి వస్తున్నాయండి. అలా హీట్ అవ్వంగా అన్నీ పైకి వచ్చేస్తాయండి. చూడండి, ఒక్కొక్కటిగా వస్తున్నాయి పైకి. ఇప్పుడు ఒక కలుగు పైకి వచ్చినాక మనం కలుపుకుందామండి, అటు ఇటు తిప్పాలి. తిప్పి అయిపోయినాక ఇప్పుడు మనం మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుందామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇప్పుడు బాగా గోల్డెన్ కలర్ వస్తుందండి. ఇంతసేపు లోదా ఉన్నింది, లో ఫ్లేమ్లో. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటున్నానండి. ఇంకొంతసేపు అట్టా వేపుకుంటే మన గోల్డెన్ కలర్ వచ్చినాక తీసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు వేగంగా సైజు కూడా కొంచెం పెరిగిందండి. మనం చేసేటప్పుడు చిన్నదిగా ఉన్నింది. ఇలా కలుపుతూ ఉంటే అది బాగా కుక్ అయిపోద్దండి, బాగా వేగిపోద్ది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, అన్నిటికీ స్ప్రెడ్ ఈక్వల్గా ఫ్రై అయ్యేటట్టు కలుపుకుంటూ ఉండాలండి అప్పుడప్పుడు. ఇప్పుడు ఒక కలర్ మారింది చూడండి. ఇంక పూర్తిగా గోల్డెన్ కలర్ వచ్చినాక మనం తీసేసుకోవచ్చండి. అప్పుడు లోపల వరకు బాగా కుక్ అవుద్ది, ఆ మరగా మీడియం ఫ్లేమ్లోనే వేపితే. చూడండి, గోల్డెన్ కలర్ వస్తుంది, చూడడానికి కలర్ఫుల్గా ఉందండి. సైజు కూడా కొంచెం మారింది, మనకి పెద్ద సైజు వచ్చింది.
వచ్చేసిందండి గోల్డెన్ కలరు. ఒకసారి అలా అలా కలుపుకుందాము, ఎక్కడైనా వేగిందో లేదో చూసుకొని. అన్ని దిక్కల బాగా వేగిందండి, తిప్పి చూసినాను. ఎక్కువ కలర్ ఉండకూడదండి, ఒక కలుకి మనకి గోల్డెన్ కలర్లో వస్తే సరిపోద్దండి. అదిగో చూడండి, అంతేనండి. ఈ షేప్లో ఉంటే సరిపోద్ది. మనం తీసి పక్కన పెట్టుకుందాము, ఎక్కువ కాలనేయకూడదు. ఇప్పుడు జల్లిడి గిన్నె పెట్టి అట్లా వేసుకుంటున్నానండి. నూనె అంతా డ్రై అయిపోద్ది. తర్వాత మనం పాకంలో వేసుకుందాము. ఆ పాకంలో వేసేది కూడా మీకు చూపిస్తానండి. మంట వచ్చి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి, టెంపరేచర్ తగ్గాలి. నెక్స్ట్ ఇంకో భాగం వేసేటప్పుడు మనకి వేడి తక్కువగా ఉండాలండి. ఇప్పుడు ఇది ఒక పార్ట్ అయిపోయిందండి. ఫస్ట్ భాగం వేసేసి వేపేసినాను. ఇప్పుడు రెండో భాగం కూడా ఇదిగోండి, ఇదే మాదిరిగా సేమ్ ప్రాసెస్ అండి. ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఇదిగోండి, టెంపరేచర్ లోదా ఉందండి. అది కుక్ అయినాక పైకి వస్తాయి. సేమ్ ప్రాసెస్ అండి. వీడియో ఎక్కువ లెంత్ అవుతుందని నేను ఇంతవరకు చూపిస్తున్నానండి. సేమ్ అన్నీ ఇదే మరి కాల్చుకుందామండి, ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు రెండో భాగం కూడా కాల్చి అయిపోయిందండి, ఫ్రై అయిపోయింది బాగా. ఇప్పుడు అది మనం తీసి పక్కన పెట్టుకుందాం దాంట్లోనే. ఇప్పుడు మీకు అది పాకంలో వేసి చూపిస్తానండి. ఇప్పుడు అదే కడాయి మీద గిన్నె పెట్టుకుంటున్నానండి, ప్లేటు. మీకు చూపించడానికి మాత్రమే చూపిస్తున్నానండి. ఇంకా నేను ఫ్రై చేయాల్సింది 3-4 భాగాలు ఉన్నాయండి. అదిగోండి, పాకం వేటిలో ఉంది. చూడండి, పాకం వేడిలో ఉందండి. ఈ వేడి కదా ఉన్నాయండి. ఇప్పుడు అందులో వేసుకొని ఒక 5 నిమిషాలు నాననియాలండి బాగా. ఆ షుగర్ పాకం అనేది ఫుల్గా దాన్ని పట్టుకుంటుందండి. చూడండి, ఈ విధంగా నాననివ్వాలండి. పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మిచ్చం ఉండే ఫ్రై చేసి లాస్ట్లో చూపిస్తానండి. ఇప్పుడు ఇది లాస్ట్ భాగం అండి. అన్నీ ఫ్రై అయిపోయినాయి. ఇవి కూడా తీసి పాకంలో వేసేసుకుందామండి. చూడండి, అవన్నీ మొత్తం కాల్చేసినాను, ఫ్రై అయిపోయింది మొత్తం. ఇప్పుడు ఈ లాస్ట్లో ఉండేది దాంట్లో పాకంలో వేసుకుంటున్నానండి. చూడండి, మొత్తం నానబెట్టి తీసిన ఇయ్యేనండి. ఇంకొంచెం ఉన్నాయి దాంట్లో, లాస్ట్ భాగం కాబట్టి చూపిస్తున్నానండి. ఈ విధంగా నానబెట్టుకొని మనము ఒక 5 నిమిషాలు అలా అలా కలుపుకోవాలి. కింద ఉండే పైకి రావాలి, పై నుండే కిందకి వెళ్ళాలండి. బాగా నానబెట్టుకొని ఒక 5 నిమిషాలు తీసి పక్కన పెట్టేయాలండి. ఎక్కువ నానకూడదండి, చాలా జ్యూస్ పీల్చుకొని జ్యూసీగా అయిపోద్ది, చేతిలో పట్టుకోలేము. ఒక 5 నిమిషాలు నానితే సరిపోద్దండి. మొత్తం ఉడికి మీద మొత్తం పీల్చుకుంటుంది అది. ఇద్దా చివరి భాగం అండి, లాస్ట్ అయిపోయింది మొత్తం కాల్చి. ఇవి వచ్చి 200 పైనే ఉన్నాయండి. 2 కిలోల క్వాంటిటీ 200 పైనే వచ్చినాయండి. అన్నీ తీసేసుకున్నానండి. ఆ గిన్నె తీసి పక్కన పెట్టుకుందాం. మొత్తం ఇవేనండి. చూడండి, అంతా బాగా కుదిరిందండి. ఇప్పుడు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో బాదుషాలు.
ఈ పండగ రోజుకి మనకి బాగా సెట్ అయిందండి. ఉగాది పండగ రోజుకి దేవుడికి చేసిన నైవేద్యము ప్రసాదంగా ఇద్దామని చేసాము. బాగానే కుదిరిందండి. ఇంకా ఈ ఎత్తుకొని పోయి మనం గుళ్ళో బంచేద్దామండి. ఆ క్లిప్పు కూడా నేను చూపిస్తానండి. చూడండి మా ఏరియా మొత్తము చూడండి. మన అందరూ జనాలు కూర్చొని ఉన్నారండి. అందరు సబ్స్క్రైబర్లే. చూడండి ఇది మొత్తం మా ఏరియా అండి. ఆంజనేయ నగర్ 5వ వీధి, రాయపురం, చెన్నై 13 అండి. ఆడదా ఉంది టెంపుల్, వెంకటేశ్వర స్వామి గుడి అండి. పూజ జరుగుతుందండి. ఉగాది పండుగ రోజు పూజ చేస్తున్నారు. చూడండి మనం ఇచ్చిన ప్రసాదము పంచుతున్నారండి. అదిగోండి బాదుషాలు. ఈ జాతర అంతా 3 నిమిషాల వీడియో ఫేస్బుక్ లింక్ పెడతానండి డిస్క్రిప్షన్లో. చూడండి చాలా డిస్టర్బెన్స్గా ఉన్నింది, అందువల్ల పాటతో పెట్టానండి ఫేస్బుక్లో. ఆ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఫుల్గా చూడండి. మా ఏరియాలో ఏ విశేషమైనా బాగా గ్రాండ్గా చేస్తారండి. అన్ని పండగలకి పూజలు జరుగుతూనే ఉంటాయండి. చూశారు కదండి పండగ వాతావరణము. అందరికీ హ్యాపీ ఉగాది అండి. సరే ఉంటానండి. నెక్స్ట్ ఇంకొక రెసిపీలో కలుద్దామండి.